హాయ్ గైస్, నా పేరు నదీమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఐఎల్స్ ఎగ్జామ్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం వీడియోలోకి వచ్చేస్తే అసలు ఈ ఐఎల్స్ ఎగ్జామ్ అంటే ఏంది, అసలు దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు మనం ఏమి ఎగ్జామ్ రాస్తాము, దాని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఐఎల్స్ ఎగ్జామ్ అనేది ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు యూఎస్, కెనడా లేదంటే మిగతా ఫారెన్ యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి రాసే ఒక ఇంగ్లీష్ టెస్ట్. మీ యూనివర్సిటీస్ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంత ఉంది, మీరు యూఎస్కి వచ్చి ఇక్కడ వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వగలరు అని చెక్ చేయడానికి ఈ ఐఎల్స్ ఎగ్జామ్ని కూడా ఒక క్రైటీరియాలా తీసుకుంటారు. సేమ్ టోఫెల్ అండ్ డ్యూలింగో కూడా సేమ్ ఐఎల్స్ ఎగ్జామ్ లానే ఉంటుంది. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేసి కిందున్న డిస్క్రిప్షన్ ఇంకా పైన ఐ బటన్లో నేను మీకు ఇస్తాను. ఈ ఐఎల్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఇవి రెండు రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి జనరల్ టెస్ట్, ఇంకోటి వచ్చేసి అకాడమిక్ టెస్ట్. మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరం అకాడమిక్స్ టెస్టే రాస్తాం. మనం ఈ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. రైటింగ్ ఎగ్జామ్లో వాళ్ళు మీకు క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ చదివి మీరు ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, దాని తర్వాత మీకు టెక్స్ట్ ఫిల్లింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత టెక్స్ట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. లిజనింగ్ ఎగ్జామ్లో వాళ్ళు మీకు ఒక ఆడియో ఇస్తారు. ఆ ఆడియో మీరు విని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. స్పీకింగ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఒక ఇంటర్వ్యూలా జరుగుతుంది. టెస్ట్ తీసుకునే అతను మిమ్మల్ని కొంచెం క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలిగితే మీరు ఈ స్పీకింగ్ సెక్షన్ మంచి స్కోర్తో పాస్ అవ్వగలరు. రీడింగ్ సెక్షన్లో వాళ్ళు మీ వొకాబులరీ, దాని తర్వాత మీ వే ఆఫ్ స్పీకింగ్, దాని తర్వాత మీరు ఎంత టైం మేనేజ్మెంట్ తీసుకుంటున్నారు అవన్నీ చెక్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి పేపర్ బేస్డ్ టెస్ట్, ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పేపర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి అది చాలా ఓల్డ్ మోడల్. అది కనుక రాస్తే మీరు దాంట్లో మీ రైటింగ్ స్కిల్స్, దాని తర్వాత టైం మేనేజ్మెంట్ కూడా చెక్ చేస్తారు. అందుకని నేను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయమని ఎక్కువగా సజెస్ట్ చేస్తాను. అది కాకుండా మీకు పేపర్ బేస్డ్ టెస్ట్ ఎక్కువగా అవైలబుల్లో ఉండదు. ఈ ఎగ్జామ్ మీకు మొత్తం అవుట్ ఆఫ్ 9 బ్యాండ్స్కి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఈ ఎగ్జామ్లో 7+ బ్యాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మినిమం వచ్చేసి 6+ బ్యాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఐఎల్స్ ఎగ్జామ్లో 6 కంటే ఎక్కువ బ్యాండ్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువగానే ప్రిఫర్ ఇస్తారు. అలా కాకుండా మీరు టాప్ 50 యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటే 7+ బ్యాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతే ఈ ఐఎల్స్ ఎగ్జామ్ గురించి. ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐఎల్స్ ఎగ్జామ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే మరి. Until then, bye.